ఒక 40,000 దాకా పోయింది. అప్పటికే ఇలా కోవిడ్లో లోన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అది అని చెప్పి న్యూస్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట. తప్పు చేశానమ్మా అని చెప్పాను. ఏమైందిరా నేను ఏదో పని చేశాను అనుకుని ఏదో పని చేశారా అని చెప్పి మా అమ్మ అడిగింది. ఇవే తగ్గించుకుంటే మంచిది. నాకు మొబైల్ ఇచ్చాడు. ఆ టైంలో ఏం కావాలి, మనకు మొబైల్ కావాలి. ఇంకప్పుడు మీ బావ నీకు దేవునిలా కనిపించుంటాడు కదా. వాళ్ళు చెప్పారు అబ్బాయి మంచోడే, ఇచ్చేసేయండి సార్. కామెంట్స్ వస్తుంటాయి. అది నాకు వచ్చిన కామెంట్ ఇంకో 10 మంది చూసి నవ్వుకోవడం ఎందుకని చెప్పి వెంటనే డిలీట్ చేస్తాను నేను కామెంట్. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఈరోజు ఒక స్పెషల్ పర్సన్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. ఇతను ఎవరంటే ఇన్ఫ్లుయెన్సర్. సో ఇతని మాటలు వింటుంటే మళ్ళీ మళ్ళీ వినాలి అని అనిపిస్తుంది. యాక్చువల్గా ఏంటంటే ఇతని వాయిస్ వింటుంటే ఒక మ్యాజిక్ ఉంటుంది. సో విన్నప్పుడల్లా అమ్మాయిల ఫేస్ లోకి ఆటోమేటిక్ గా నవ్వొస్తుంది. సో వాళ్ళు ఎవరో కాదు, ఇన్ఫ్లుయెన్సర్ విరాట్ ప్రభు. ఒకసారి మాట్లాడదాం రండి. విరాట్ ప్రభు అంటే మీ ఒరిజినల్ ఏమేంటి? జస్ట్ ప్రభు అంటే. జస్ట్ ప్రభు. మరి విరాట్ ఏంటి? విరాట్ కోహ్లీ వీరాభిమాని. ఫ్యానా? ఓకే, ముందుగా మా ఫ్యాన్స్ కోసం అసలు మీ ప్రాపర్ ఏంటి, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు? అంటే డైరెక్ట్ గా చోడవరం అంటే మీకు తెలియదు కదా. వైజాగ్ దగ్గర అనకాపల్లి పక్కన చోడవరం అని విలేజ్. ఓకే. నాన్నేమో అక్కడ లోకల్ గంటా శ్రీనివాసరావు గారు అని చెప్పి ఇప్పుడు ప్రెసెంట్ ఎమ్మెల్యే అనమాట వైజాగ్. ఆయన మా ఊరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ ఇన్ఛార్జ్ మాట. ఓకే. అమ్మ ఇంటి దగ్గర మామూలుగా పాలిటిక్స్ ఫ్యామిలీ. పాలిటిక్స్ అంటే అక్కడ నాన్న వర్క్ చేస్తారు అంతే. తర్వాత అక్కని ఎమ్మెల్యే వాళ్ళ వైఫ్ దగ్గర పిఏ కింద జాయిన్ చేసాము. ఎమ్మెల్యే వాళ్ళ అబ్బాయికి పిఏ మా బావ. ఓకే. మా బావ వచ్చి ఇక్కడ ఫ్యామిలీస్ అందరూ పాలిటిక్స్ లో దిగినట్టున్నారా? దిగలేదు, చెప్తున్నా కదా, వర్క్ వాళ్ళ దగ్గర అంతే. అయితే అక్క బావ లవ్ అనమాట. మీ అక్క లవ్ స్టోరీ? అక్క లవ్ స్టోరీ అంతే. నేను అప్పుడు ఇంకా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అనుకుంటాను. ఇప్పుడు ఎలా ఉన్నా అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్కి ఎలా ఉంటాను మీకు తెలుసు. ఇంకా చిన్నోడిని. నన్ను కాకా పడ్డానికి మా బావ నాకు అప్పుడు నార్మల్ ఒకే ఫోన్ ఉండేది. మా బావ ఫస్ట్ నాకు ఆండ్రాయిడ్ ఫోన్ కొని ఇచ్చాడు. ఫస్ట్ బామ్మర్దిని సెట్ చేసుకోండి అని చెప్పి నేను రీల్ చేశాను కదా, అది మా బావని పెట్టుకొని చేశాను నేను. అమ్మాయిని సెట్ చేసుకోండి, ఫస్ట్ బామ్మని సెట్ చేసుకోండి అని చెప్పి ఫస్ట్ నన్ను సెట్ చేసుకున్నాను. లేదు కదా, అందుకే ఫస్ట్ నాకు మొబైల్ ఇచ్చాడు. ఆ టైంలో ఏం కావాలి, మనకు మొబైల్ కావాలి. ఇంకప్పుడు మీ బావ నీకు దేవునిలా కనిపించుంటాడు కదా. అంతే. ఇంకా అయితే ఒక సంక్రాంతికి మా బావ మా ఊరు వచ్చాడు. మా బావ తెలంగాణ, ఇక్కడ తెలంగాణ. మా బావ వచ్చాడు, ఊరు వచ్చాడు. కాకపోతే ఇంటికి రాలేదు. అక్కడ ఒక హోటల్ ఉంటే హోటల్లో స్టే చేశాడు. నాకు తెలుసు కదా వచ్చాడని చెప్పి మా అక్క నన్ను తీసుకొని వెళ్ళి మా అక్క బావ నేను పానీపూరికి వెళ్ళాము. పానీపూరికి వెళ్తుంటే అక్కడ తింటున్నాం. ఈ లోపల మా నాన్న అక్కడ పార్సల్ చేస్తున్నాడు పానీపూరి. దొరికేసారా? దొరకలేదు. వెనక్కి తిరిగి నా నోట్లో పానీపూరి ఉండిపోయింది. ఇలా పెట్టుకుంటుండే ఆగిపోయింది. మా నాన్నని చూసి నేను ఎక్కడికి వచ్చారని అడిగాడు. అడిగితే రాలేదు, ఇంకా నోట్లో వచ్చారు. మా అక్క కూడా చిన్నక్క. పెద్దక్కకి స్టోరీస్ ఏం లేవు, చెప్తాను. అది ఉంది, అది సపరేట్ ఉందా? అయితే చూశాడు. చూసిన తర్వాత మా నాన్న నమ్మకం మా మీద చూసాడు. కానీ ఏమన్నది ఎవరు అన్నాడు. సార్ వాళ్ళ పిఏ అంటే ఓకే ఓకే తినేసి వచ్చేయండి అని చెప్పి అన్నాడు. మా బాబుకి నోట ఒకటి కొట్టుకుందంట ఆ రోజు మా నాన్నని చూసి. ఆ తర్వాత చెప్పాడు నాకు ఏమని అంటాడేమో అని. వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత మా అమ్మకి చెప్పాము. అక్క నేను కలిసి మా అమ్మతో మాట్లాడాడు మా బావ. నెక్స్ట్ వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు కూడా మా అమ్మతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత మా నాన్నతో చెప్పారు ఇలా అని. మా నాన్న వెళ్ళిందంటే డైరెక్ట్ ఎమ్మెల్యే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి ఇలా మీ అదే స్టాఫ్ అతను ఇలా లవ్ చేస్తున్నా అంటున్నాడు. ఏంటి అది అంటే వాళ్ళు చెప్పారు అబ్బాయి మంచోడే, ఇచ్చేసేయండి అలాగే అన్నారు. ఇంకా మా మంచోడు ఇంకా కట్నం అది తీసుకోలేదు, పెళ్లి కూడా బాగా చేసుకున్నాడు. మరి పెద్దక్క సంగతి ఏంటి? పెద్దక్కది ఏం లేదు. పెద్దక్కని కూడా అడిగాము. అంటే మా అమ్మాలు అడిగారు, చిన్నదానికి ఒకలాగా నీకు ఒకలాగా చేయం కదా, నీకు కూడా ఏదైనా ఎవరైనా ఉంటే చెప్పు చేస్తామని చెప్పేసి అన్నా. అక్క ఎవరిని చేయలేదు. స్టడీ పరంగా ఏం చేస్తుంటారు? జాబ్ స్టడీ? మీ పెద్దక్క ఏం లేదు, అందరూ ఇంటర్తో ఆపేశారు. ఖాళీ. సో ఇప్పుడు అంటే ఊర్లోనే ఉంటారా వాళ్ళు? ఇప్పుడు మా బావ వాళ్ళది అంటే మా ఊరు పక్క ఊరే, కాకపోతే భీమవరంలో ఈ క్రొక్లైన్ చేపల చెరువులే ఉంటాయి కదా, కాంట్రాక్టర్లు తీసుకుని ఓన్గా జేసీబీలో ఉన్నాయి. ఆ కాంట్రాక్ట్ వర్క్ చేస్తుంటారు. ఇంకా భీమవరంలో సెటిల్ అయిపోయారు. ఓన్ హౌస్ అది ఉండి. ఇంకా అక్క అక్కడే ఉంటుంది, భీమవరంలో ఉంటుంది. ఓకే. అక్క అంటే ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ లో చిన్నక్క
చిన్నక్క. ఆ. సో వీళ్ళతోనే కదా ఎక్కువ రీల్స్ చేస్తావు. సో నీ రీల్స్ లో ఎక్కువగా మీ మమ్మీని ఉన్న మీ అక్కని ఇన్వాల్వ్ చేస్తా ఉంటావు, బట్ ఫేస్ రివీల్ చేయవు, ఎందుకని? ఫేస్ రివీల్ అంటే ఆ టైంలో ఎలా ఉంటారు ఇంట్లో రివీల్ ఎలా చేస్తాను? చేరా? ఫోటో మీ మెయిన్ మోటో ఏంటి చెప్పండి? ఏం లేదు, అంటే ఇన్స్టాగ్రామ్ లోకి ఎట్లా వచ్చారని? నాకు అసలు ఇలా ఇంత ఫాలోవర్స్ వస్తారు, ఇంత ఇలా అంటే అవుతుంది. ఎప్పటి నుంచి ఉన్నారు ఇన్స్టాగ్రామ్ లో? టిక్ టాక్ టైంలో నేను చేశాను, టిక్ టాక్ వీడియోస్ అవి చేశాను. అప్పుడే 30K 35K అంత ఫాలోవర్స్ ఉండేవారు. కోవిడ్ లో కొట్టుకెళ్ళిపోయారు అందరూ, అదే యాప్ తో పాటు వెళ్ళిపోయారు బయటికి. ఓకే. వెళ్ళిపోయిన తర్వాత ఆ టైంలోనే చాలా మంది ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేసుకుని అక్కడికి ఫాలోవర్స్ ని ఓకే మారిపోయారు అనమాట. బట్ నాకు తెలియదు అప్పుడు ఇన్స్టా అంటే ఏంటో కూడా తెలియదు నాకు. తర్వాత ఇన్స్టా చేసి తర్వాత దీంట్లో కూడా అలా రీల్స్ చేసే ఆప్షన్స్ వచ్చాయి కదా, చేసేవాడిని. ఎంత చేసినా కూడా. సో మీకు ఎంత టైం పట్టింది ఇంతమంది ఫాలోవర్స్ రావడానికి? వస్తారు అంటే ఎంత పీరియడ్ ఆఫ్ టైంలో మీకు? అంటే ఫస్ట్ లేదు, ఇన్స్టా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఒక 3 years వరకు 2000 అంతే. 3 years వరకు 3 years వరకు 2K ఫాలోవర్స్ అంతే. దాని తర్వాత అంటే ఏ రీల్ తో మంచి? అది శివరాత్రికి ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత నార్మల్గా స్నాప్లో వీడియోలు తీసుకుని ఎవరికో స్నాప్ పెడదామని చెప్పి తీస్తూ ఉంటే అక్క అమ్మన ఏదో చీరల గురించి వాటి గురించి మాట్లాడుకుంటారు అనమాట. సైలెంట్గా ఉండరా ఇప్పుడు చీరలు బొంతలు అని చెప్పి అలా అని ఆ ఓన్ వాయిస్తో వీడియో పెట్టి నార్మల్గా రీల్స్లో పోస్ట్ చేద్దాం వద్దా అంటే చిన్నోడు ఉన్నాడు కదా, అది చెయ్యి తగిలిసింది అక్కడ ఆ షేర్ మీద వెళ్ళిపోయింది. సో కావాలని ఇన్స్టాగ్రామ్ లోకి యాక్టర్ అయిదామని కానీ ప్యాషన్ గా అయితే ఏం రాలేదు? సో ప్యాషన్ ఏం లేదు. సో దాని తర్వాత ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు మరి? అంటే అంత ప్యాషన్ గా కానీ అట్లా ఏం లేనప్పుడు? ఏం లేదు, బట్ అంతే లైక్స్ ఫాలోవర్స్ ఇష్టం అంతే. లైక్స్ ఫాలోవర్స్ అంటే ఇష్టమా? సో నాకు చెప్పండి, మీ అక్క వాళ్ళ కొడుకుతో కూడా చాలా వీడియోస్ చేస్తారు కదా మీరు? 2 కొడుకులు. ఇంతకుముందు ఒక వీడియో చూసాను, ఎలా ఉన్నాను చూడు చిన్నోడు. అదేంటి చెప్పండి, ఎలా చూసాడు? అంటే అక్కడ ఆ డైలాగ్ పెడదామని చేశాను కానీ ఆడు చూస్తాడు అనుకోలేదు నేను. ఏంటి మమ్మీ ఎవడి అని చెప్పి, ఎందుకంటే ఆ టైంలో మా అక్క దగ్గర ఫీడింగ్ తీసుకుంటున్నాడు అని తీసుకొచ్చేసి వీడియో చేస్తున్నాను నేను. ఆ రియాక్షన్ అలా. సో సపరేట్ గా మీ లైఫ్ ఏంటి? జాబ్ చేస్తున్నాను. ఏం జాబ్? హైదరాబాద్ లో చాలా మందికి కనబడే జాబే అది. కనబడే జాబ్ అంటే చాలా మంది నేను చేసే దగ్గరికి వస్తూ ఉంటారు కూడా, చూస్తూ ఉంటారు, గుర్తుపడుతూ ఉంటారు. బట్ ఇప్పుడు చెప్తే చూసిన తర్వాత మళ్ళీ వస్తారని చెప్పి చెప్పను. అంటే ఆ ప్లేస్ లో చాలా ఉంటాయి కదా? ఉంటాయి బ్రాంచెస్ ఉంటాయి. ఇంటర్ ITI చేశాను. దాని తర్వాత ఎందుకు ఆపేయాల్సి వచ్చింది? ఫ్యామిలీ ఇష్యూస్. అంటే ఫైనాన్షియల్ గా స్టేబుల్ అయినా లేకపోతే లైక్ ఇప్పుడు పర్లేదా? ఎందుకు? అక్కడ మ్యారేజ్ అయిపోయిన తర్వాత పర్లేదు. అంటే వాళ్ళు ఇన్ని రోజులు ఉండరనే? అలా కాదు, వాళ్ళ పెళ్ళి అయిపోయి 6 years అయిపోతుంది ఇద్దరికి. అంటే 2 అక్కలకి 1 year లోనే అయిపోయింది పెళ్లి, 6-7 months గ్యాప్ అంతే. ఓకే, ఇంకా చెప్పండి, అంటే ఏం చేస్తున్నారు ఇంకా మా ప్రేక్షకులకు చెప్పలేదు మీరు? రిలయన్స్ బ్రాండ్స్ లో హెడ్ క్యాషియర్ కింద చేస్తున్నాను. ఓకే. రిలయన్స్ బ్రాండ్స్ అంటే చాలా ఉన్నాయి దాంట్లో, ఏదని నేను చెప్పలేను ఇంకా. ఓకే, పర్లేదు. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఎంత సంపాదిస్తున్నారు మీరు? అరే ఏమీ లేదు. ఏం లేదా? ప్రమోషన్స్ అది ఒకటి తెలంగాణ దాని నుంచి వచ్చింది, బట్ నేను చేయలేదు ఎందుకంటే నేను ఫేస్ చేశాను అది ఈ బెట్టింగ్ ద్వారా. ఆడతారా? కోవిడ్ లో ఏం జరిగిందంటే చెప్తాను, ఈ స్టోరీ బాగుంటది, ఇది మేము జూమ్ చేసుకుని. అయితే ఈ ఆన్లైన్ యాప్స్ ఉండేవి కదా, లోన్ యాప్స్, ఇప్పుడు కూడా కొన్ని ఉన్నాయి, ఈ నావీ అని చెప్పి. అప్పుడు ఇంకా వేరే యాప్స్, చైనా యాప్స్ చాలా ఉండేవి. ఏముండేది కదా, జస్ట్ పాన్ కార్డ్ ఇచ్చేసి పాన్ కార్డ్ డీటెయిల్స్ మొబైల్ నెంబర్తోనే 3000 ఎంత ఇచ్చేవారు, డైలీ ఇంట్రెస్ట్, డైలీ 500 ఎంత ఎక్స్ట్రా వేసి పే చేయాలి, ఆ టైప్లో ఉండేవి. బెట్టింగ్ నాకు బాగా దురద ఎక్కువ. ఇప్పుడు తగ్గిపోయిందండి, ఇంకా లాస్ట్ 6 months నుంచి 6 months వరకు ఉంది. ఎంత లాస్ అయ్యారు? వినండి మీరు కూడా, బెట్టింగ్స్ ఆడతారా మీరు? అయితే ఒక 40,000 ఎంతో, అంటే ఒక దాంట్లోంచి తీసి ఇంకొక దాంట్లో కట్టడానికి, అలా తీసి వెంటనే పోగొట్టడం, అలా ఒక 40,000 దాకా వచ్చింది అమౌంట్ అయిపోయింది అనమాట. వాళ్ళకి ఫస్ట్ మనం యాప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత వాళ్ళకి ఫుల్ యాక్సెస్ వచ్చేస్తుంది, మన కాంటాక్ట్ డీటెయిల్స్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట వాళ్ళకి. జరిగింది అదే, అందుకే నేను ఇష్యూ ఫేస్ చేస్తాను, అందుకే చెప్తున్నాను నేను. జస్ట్ అన్ని వెళ్ళిపోయాయి. అయితే ఇలా నేను బెట్టింగ్ ఆడుతున్నాను కానీ మా అమ్మకి తెలుసు, ఇంకా మన బావకు కానీ ఎవరికి కొట్టలేదు. కొట్టిన సందర్భం అవి ఉన్నాయి, మొత్తం జలకులు ట్విస్ట్లు దెబ్బ మీద దెబ్బలే మొత్తం నా లైఫ్ అంతా. అయితే లోన్ తీసుకున్నాను కదా, 40,000 దాకా పోయింది. అప్పటికే ఇలా కోవిడ్ లో లోన్ తీసుకున్న వాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు అది అని చెప్పి న్యూస్ ఫుల్ స్ప్రెడ్ అయిపోయింది అనమాట.
స్ప్రెడ్ అయిపోతే మా అమ్మకి చెప్పాను, అలా ఫోన్ చేసి అమ్మ తప్పు చేశానమ్మా అని చెప్పేసాను. ఏమైందిరా నేను ఏదో పని చేశాను అనుకుని ఏదో పని చేశారా అని చెప్పి మా అమ్మ అడిగింది. ఏం కాదు ఇలా లోన్స్ తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నాను, బెట్టింగ్లో పోయాయి అది ఇదంటే నువ్వేం చేయకు, ఎక్కడైనా కావాలని నేను తెచ్చి కట్టేస్తాను లేక నువ్వేం చేసుకోకు. మా అమ్మ భయపడింది, అలా నేను చేసుకుంటానని చెప్పి. సిచ్యువేషన్స్ వేరే ఉన్నాయి కాబట్టి చూసి నువ్వేమైనా చేసుకుంటావేమో అని భయపడలేదు. భయపడి అలా సిచ్యువేషన్ అట్లా లేకపోతే నేను ఏమంటుంది ఇక్కడికి వచ్చేది. అప్పుడు హైదరాబాద్లో ఉన్నాను నేను. డిస్టెన్స్ లో ఉండి బతికిపోయాను నేను. అయితే ఆ తర్వాత ఒక 2-3 days వాళ్ళు ఫోన్ చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉంటుంది అంటే టార్చర్, వేరే ఒక ఫోన్ తీయలేము, వేరే వాళ్ళ ఫోన్ రాదు, నాన్ స్టాప్ ఫోన్లు వస్తూనే ఉంటాయి. అండ్ మనకే వాట్సాప్లో మనం ఫస్ట్ లోన్ తీసుకున్నప్పుడు ఫోటో తీసుకుంటాం కదా, ఆ ఫోటో మన కాంటాక్ట్ వాళ్ళందరికీ పంపి ఇలా ఇతను ఫ్రాడ్, ఇలా లోన్ తీసుకొని వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి ఒక 5 members 6 members షేర్ చేస్తారన్నమాట. ఆ షేర్ చేసిన వాట్సాప్ స్క్రీన్ షాట్స్ మనకు పంపుతారు, ఇలా పంపించానని చెప్పి. ఆ పంపిన వాళ్ళు ఏంటంటే అందులో 5 contacts లో ఒక 3 contacts నాకు అలా ఎవరో కూడా తెలియదు, ఎందుకో ఎప్పుడో తీసుకున్నాను, బతికిపోయాను అలాగా. ఇంకో ఇద్దరిదేమో నా ఫ్రెండ్స్ వచ్చాయి, వాళ్ళిద్దరు నాకు కాల్ చేసి ఇలా పెట్టారు అని చెప్పి. వెంటనే మా అమ్మకి చెప్పాను అలాగని, నువ్వేం పట్టించుకోకు, ఇంకొకసారి కాల్ చేస్తే అలా పోలీస్ కంప్లైంట్ ఇస్తామని చెప్పేసి చెప్పాను అన్నది మా అమ్మ. ఆ తర్వాత ఎవరో ఇంకా ఇలా ఇవన్నీ అయిన తర్వాత ఎవరు పోలీస్ చెప్పారు, న్యూస్ లో చెప్పారు, ఎవరు ఫోన్లు వచ్చినా కూడా కట్టొద్దు, కేసు వేస్తామని చెప్పి. నేను తీసుకున్నాను నేను. సో నీకైతే ప్లస్ అయింది అదే కదా. తర్వాత యాప్స్ అన్ని తీసేసారు ప్లే స్టోర్ నుంచి, అవన్నీ బ్యాన్ అయిపోయాయి. ఇంకా సో నిజంగా ఇప్పుడు ప్రమోషన్ చేయట్లేదా మీరు? చేయట్లేదు, ఒకటే చేశాను నేను, ఒకటే చేశాను, అదే చెప్తున్నా కదా, అది హెయిర్, అది అది ఒకటే చేశాను నేను. హెయిర్ అంతా ముందుకు వచ్చి ఉంటది. నాగార్జున అని చెప్పాడు అంటే ఇలా పైకి. ఎంత సంపాదించారు? అదేం లేదు, ఒక ప్రోడక్ట్ కైనా వాళ్ళు ఎంతో కొంత 4,000 ఇచ్చారు అంతే. అంతేనా? మరి సంపాదించవచ్చు కదా. ఇప్పుడు అందరూ లైక్ ఇన్స్టాగ్రామ్ లో ఎవరు మనీ సంపాదించారు, జస్ట్ ఫేమే, ఆ ఫేమ్ తోనే మనీ సంపాదించుకుంటారు. మరి మీరు ఎందుకు ట్రై చేయలేదు? ఇంకోటి ఉంది కానీ ప్రోడక్ట్ వచ్చింది కానీ ఇప్పుడు వచ్చి ప్రమోషన్ చేయలేదు. వాల్యూ హెర్బల్స్ అని ఉంటుంది కదా, అది కూడా ఫేస్ గ్లోయింగ్ కావాలని చెప్పి పంపించారు వాళ్ళు. 1 month అయిపోతుంది ఇప్పుడు వచ్చి, వీడియో చేయలేదు. వాళ్ళు కూడా కాల్ చేస్తున్నారు. ప్రమోషన్స్ అంటే అంతగా ఇష్టం లేదా? ఇష్టం లేదంటే దాని గురించి రీసెర్చ్ చేసి మరి చేస్తారా? చెప్పండి, పర్లేదు. మంచిది కాదు అది, మంచిది కాదు అది. ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత ఊడిపోయింది హెయిర్. అది అదొకటి. నెక్స్ట్ ఇప్పుడు ఇంకోటి చెప్పాను కదా ఫేస్ గ్లోయింగ్, అది రాసుకున్న తర్వాత కూడా ఎఫెక్ట్ వచ్చింది. అది మంచిది కాదు, నేను వేరే వాళ్ళకి ఇది మంచిది అని చెప్పేసి యూజ్ చేయమని చెప్తే ఇన్ఫ్లుయెన్సర్ అంటారు మీరు. అందుకే ఇంకా అది కానిది నిజం అని చెప్పేసి. ఇప్పుడు మాక్సిమం డబ్బులు సంపాదించడానికి ట్రై చేస్తారు ఇన్ఫ్లుయెన్సర్స్, ఎందుకంటే ఇన్స్టా నుంచి మనీ రావు, యూట్యూబ్ నుంచి మనీ వస్తాయి. సో ఏంటి మీ టార్గెట్, మీ మెయిన్ కంటెంట్ ఏంటి చెప్పండి ఇన్స్టాగ్రామ్ లో? ఓన్లీ అమ్మాయిల్ని అసలు ఫస్ట్ ఈ స్టోరీ చెప్పండి. మీరు బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ మై ఫాలోయింగ్ లిస్ట్, వాట్ ఈస్ ఇట్? మరి ఎందుకు నా ఫోటో పెట్టలేదు? నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నానే. అవునా? లేదు, ఇప్పుడు పెట్టండి వీళ్ళగా. అది ఆఫ్ చేశాను అది నేను, ఎందుకంటే అది హిందీ వాళ్ళు ఎవరితో చూసాను నేను ఒక రీల్, అది బ్యూటిఫుల్ గర్ల్స్ అని చెప్పి ఆడేమో ఏకంగా ఆంటీలు పెడుతున్నాడు, ఆంటీ వాళ్ళు పెద్ద పెడుతున్నాడు. ఇంకెందుకని చెప్పి అప్పటికి ఇంకా నాకు ఒక 10K ఎంతమంది ఉన్నారు అంతే. ఆ రీల్ స్టార్ట్ చేసేసరికి మా దాంట్లో లేరా నన్ను ఫాలో అవ్వట్లేదు అన్నంగా ఉన్న వాళ్ళని చెప్పి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా అందరూ రెస్పాన్స్ గట్టిగా వచ్చింది, మామూలుగా రాలేదు. ఒక 1 week లోనే 35K అలా వెళ్ళిపోయింది. అంటే 25 మీకేమనిపించింది అసలు ఎవరి పెట్టాలి ఎవరి పెట్టదు? అదే కదా నాకు అర్థం అవ్వట్లేదు. ఇంకా ఏంటంటే కొంతమంది ఈ రీల్ స్టార్ట్ చేయక ముందు ఉంటారు కదా ఫాలోవర్స్, వాళ్ళు ఎక్కడ ఉన్నారో కూడా తెలియట్లేదు. నేను ఎలా చేస్తున్నానంటే ఫాలోవర్స్ ఫొటోస్ నా స్టోరీస్ లైక్ కొట్టిన వాళ్ళవి పైన వస్తాయి కదా, స్టోరీ చూసినప్పుడు అందులో చూస్తున్నప్పుడు బాగుంటే ఫోటో క్లారిటీ ఉంటే అది స్క్రీన్ షాట్ తీయడం. నెక్స్ట్ నాకైనా మెసేజ్ రిక్వెస్ట్లు వస్తే వాళ్ళని ఫాలో అవుతే వాళ్ళు తీసి పోస్ట్ చేయడం. కాకపోతే అందులో కొత్త ఫాలోవర్స్ వీళ్ళు ఫస్ట్ నుంచి ఫాలో అవుతున్న వాళ్ళ ఏం చాలా మంది కామెంట్స్ లో కింద ఫీల్ అయినట్టు పెట్టారు, చూసారా? ఫాలో అవుతున్నాను, చూసాను. అలాంటి వాళ్ళు కూడా పెట్టాను నేను. మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? అది ఒకసారి నేను లైవ్ లో కూడా చెప్పాను, నేను ఇది మెంటల్ టార్చర్ అయిపోతుంది నాకు. మా అమ్మ మా అక్క వాళ్ళు అయితే ఆ కామెంట్లు చూసి చేయడం మానే. అసలు చెప్పండి మీ పేరెంట్స్ రియాక్షన్ ఏంటి చెప్పండి, మీరు రీల్స్ చేస్తుంటే? అంటే రిలేటివ్స్ కానీ మన అంటారా? మా వాళ్ళంతా ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోరా రీల్స్ కోసం? మా అక్క మా బావ చూస్తారు కానీ మా బావ అన్నాడు, మా అక్క నేను ఉన్నప్పుడు చూడదు, ఎలా బాగుందని నేను చెప్పదు, కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కాదు షేర్ చేస్తుంది. ఇంకెవరున్నారు? మా అమ్మ మొబైల్ ఉంది, మా అమ్మకు మొబైల్ ఇచ్చాను. అంటే నా మొబైల్ ఓల్డ్ మొబైల్ మా అమ్మకి ఇచ్చేసి అందులో ఇన్స్టా పెట్టేస్తే అక్కడ ఊర్లో చూస్తూ ఉంటది. ఇంకెవరున్నారు? మా నాన్నగారు అంతగా చూడరు. నన్ను చూడరా? బట్ మీ బావ గాని మీ అక్క గాని నీకున్న ఫాలోయింగ్ వచ్చే మెసేజెస్ నార్మల్ గా చదువుతారు కదా, చూస్తారు, అప్పుడు వాళ్ళు ఏమని చెప్తారు? చూడరు, నేను చెప్తాను అంతే. ఏమైనా కామెడీగా మెసేజెస్ వచ్చాయి అనుకోండి, అప్పుడు చెప్తాను నేను, ఇది చూడు ఇలా పెళ్లి చేసుకుంటా అంటుంది,
వస్తూ ఉంటాయి అవి. అప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? నా ఫీలింగ్ ఏమి ఉండదు, చాలా మెసేజ్లు ఉంటాయి. ఒక బెస్ట్ ప్రపోజల్ ఏంటి అంటే ఏమని చెప్తారు మీకు వచ్చిన దాంట్లో? వచ్చింది కామెంట్స్ లోనే వచ్చినాయి. కామెంట్స్ లో ఏమో కానీ ఎవరో మా వైజాగ్ అమ్మాయి, ఎవరో ఒక అమ్మాయి, ఫోటో లేదు ఏం లేదు, ఈ డౌరీ గురించి వాటి గురించి ఎక్స్పెక్ట్ చేయొద్దు కానీ మీ అమ్మలా చూసుకుంటాను రష్మి అనేది పెట్టింది. యాక్సెప్ట్ చేయలేదు అది కూడా. ఉన్నాయి చాలా ఉన్నాయి, ఇంకా గుర్తులేవు నాకు అసలు. ఓకే, ఇన్స్టాగ్రామ్కి వచ్చిన తర్వాత అంటే లైక్ ఒక మీడియా ఛానల్లోకి వచ్చాక పాజిటివ్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం నెగిటివ్ కూడా ఉంటుంది. సో నెగిటివ్ గా అంటే మీకు అసలు మర్చిపోలేని రోజు ఏదైనా ఉంది అంటే, ఏదైనా మెసేజ్ ఉంది అంటే మీకు ఏమేమి ఉండొచ్చు? నెగిటివ్ గా ఏం లేదు కానీ కామెంట్స్ వస్తూ ఉంటాయి. అది నాకు వచ్చిన కామెంట్ ఇంకో 10 మంది చూసి నవ్వుకోవడం ఎందుకని చెప్పి వెంటనే డిలీట్ చేస్తాను నేను కామెంట్. అవునా? అందుకే నాకు అసలు కనిపించలేదు ఒక్క కామెంట్ కూడా. ఫస్ట్ నోటిఫికేషన్ నాకే వస్తుంది కదా. ఇప్పుడు నన్ను ఎవడో ఏదో అన్నాడని చెప్పి మీరు చూసి నవ్వుకోవడం. సరే మీరు చెప్పండి, అంటే అట్లా బాధపడిన విషయం ఏమైనా ఉందా? నేను ఒక కామెంట్ చూపిస్తాను, అంటే మీరు దీనికి బాధపడ్డారా లేదా అన్నది నాకు రియాక్షన్. చూడలేదేమైతే కామెంట్ చూసారు, రిప్లై కూడా ఇచ్చారు, బట్ ఎందుకు ఇంత ఫన్నీగా తీసుకున్నాడు అని. సో ఏమని పెట్టారు తెలుసా మీరు కామెంట్ లో? చూపించండి. మీ వాయిస్ చాలా చెత్తగా ఉంటది, నాకైతే చాలా చిరగ్గా ఉంటది, ఇరిటేటింగ్ గా ఉంటది, వీళ్ళందరికి ఎట్లా నచ్చుతుంది. మా అక్క కూడా సేమ్ ఇలానే అంటది. అంటే దీన్ని కూడా అంత పాజిటివ్ ఎట్లా తీసుకుంటారు? అదే నిజం మరి. అది అలానే ఉంటది. మా అమ్మాలు అయితే ఎందుకురా గొంత తీసుకుని అలా అరుస్తావు ఇంట్లో అని చెప్పి స్లోగా మాట్లాడని చెప్పి అంటూ ఉంటది. నాకు మా అక్క అలాంటి మాటే గుర్తొచ్చింది ఆ కామెంట్ చూసి, అందుకే నేను పాజిటివ్ తీసుకున్నాను. బట్ ఆమె మాత్రం నెగిటివ్ గానే అంటే కాంట్రవర్సీ లాగా పెట్టినట్టుంది, అంటే నేను ఏదో హేట్ చేసినట్టు పెట్టినట్టు. లేదు, నాకు కామెడీగానే అనిపించింది. కామెడీగానే అనిపించిందా? చాలా ఉన్నాయి ఆ కామెంట్స్, ఇంకా అదొకటే చూసారు అయితే మీరు. అదొకటే చూసారు. రోడ్ మీద డబ్బా రెగ్గి సౌండ్ వచ్చింది, అది కూడా పెట్టారు, అది చూసాను నేను. ఏమనిపిస్తుంది మరి? ఏమనిపిస్తుంది నాకు, ఎందుకంటే చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మీ వీడియోస్ కి, మీ వాయిస్ కి. చాలా మంది ఇట్లా పెట్టినప్పుడు ఏమనిపిస్తుంది? ఏమనిపించదు, వాళ్ళకి అనిపించింది వాళ్ళు పెడతారు అంతే. ఇప్పుడు నాకు కూడా చాలా మంది నేను పెడదాం అనుకుంటున్నాను కానీ నా ఫాలోవర్స్ అందరికీ అది వెళ్తుంది. మళ్ళీ వాళ్ళ దృష్టిలో నేను ఎందుకు ఎలా అనిపించుకోవడం, స్వార్థం. సో మీ టోటల్ గా లైఫ్ ప్లాన్ ఏంటి అంటే, ఏమైనా గోల్స్ ఉన్నాయా? సోషల్ మీడియా ఈజ్ ఓకే, ఈజ్ అబ్సల్యూట్లీ ఫైన్, అది ఒక పక్కకి. డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే అదేంటి అంటే నాకు ఎగ్జాక్ట్లీ తెలియదు. డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్నప్పటి నుంచి ఇలా కాటన్స్ అవి చూసినప్పుడు దానికి డబ్బింగ్ చెప్తాం. ఒకసారి చెప్పరా? లేదు అంటే వాడు ఇస్తే ముందు పేపర్ ఇస్తే చదువుతాం కానీ ఇప్పుడు చెప్పు అంటే ఏం చెప్తాం. అవునా? డబ్బింగ్ ఆర్టిస్ట్ అవుదాం అనుకున్నాను. కామెంట్స్ కూడా చాలా ఉంటాయి అలాగా, ఇలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ట్రై చేయండి అది. సో లైఫ్ టైం గోల్ అయితే ఏదో ఒక రోజు కంపల్సరీ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవ్వాలన్నా. అదొకటి, ఇంకోటి ఉంది అది చెప్తే ఏంటంటే కన్నడ అంటారు. పర్లేదు చెప్పండి. బఫెల్లో ఫామ్ పెట్టాలని. బఫెల్లో ఫామ్, సో ఓకే, ఇట్స్ అబ్సల్యూట్లీ ఫైన్. అంటే ఊర్లలో పెడితే ఇంకా చాలా మంచిగా ఉన్నాయి. ఆల్రెడీ మాకు ఉన్నాయా? ఉన్నాయి, అది ఇంకా ఎక్స్పాండ్ చేయాలని చెప్పి ఉంది. ఆస్తులు ఉన్నాయి అయితే ఊర్లో. ఎంతవరకు ఉండొచ్చు? అదొక స్టోరీ అండి బాబు, మాకు ఇవే చెప్పొద్దురా అంది అక్కడ. పర్లేదు చెప్పండి, అంటే బేసిక్ గా చెప్పండి, అంటే ఎంత ఉండొచ్చు ఏంటి? పర్లేదు చెప్తాను. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని చూసే వాళ్ళు ఎవరైనా, వాళ్ళకు ఒక క్లారిటీ వస్తుందా? ఇన్ఫ్లుయెన్సర్స్ మా క్రష్ బైక్ ఇంత ఉన్నది చేసుకోవచ్చు? ఏమి లేదు, వాళ్ళ కోసం చెప్పండి. ఏం లేదండి. అంటే మాది మా నాన్న వాళ్ళు ముగ్గురు. నాన్న, పెదనాన్న, చిన్నాన్న. అయితే మా తాత పెదనాన్న దగ్గరే ఉన్నాడు అనమాట చనిపోయేంత వరకు. మా చిన్నాన్న వేరే ఫ్యామిలీ సెపరేట్, మేము వేరేగా. చనిపోయే ముందు కూడా మా నాన్న వాళ్ళు వెళ్ళి మా దగ్గర అంటే గొడవలు ఇంకా అంతే. రమ్మంటే మా తాత దగ్గర రాలేదు. చనిపోయే ముందు ఇంకా మెంటల్ గా ఇదైపోయి ఆ టైంలో ఉన్నాడు. మా పెదనాన్న వాళ్ళు రాయించేసుకున్నారు మొత్తం రాయించేసుకున్నారు. మా చిన్నాన్నకి లేదు, నాకు లేదు, ఎవ్వరికి లేదు. అప్పటికి ఇంకా ఇద్దరు మ్యారేజ్ అవ్వలేదు. మాకు మా ఇల్లు ఒకటే ఉంది, ఏమీ లేదు. మరి అట్లా ఎట్లా చేస్తారు చెప్తాను. అయితే మొత్తం రాయించేసుకున్నారు అంతే. చనిపోయిన తర్వాత అవి బట్టలు పెడతారు కదా, 11 days తర్వాత పెడతారు అక్కడ ఆంధ్రాలో. 11 days అయిపోయిన తర్వాత ఒక 1 month తర్వాత పెద్దోళ్ళందరినీ పిలిచి ఆస్తులు పంపకాలు ఉంటాయి కదా అని చెప్పేసి అంటే మా పెదనాన్న పేపర్స్ తీసుకొచ్చి ఇంకెక్కడ ఆస్తి. మా పెదనాన్నకి 3 పిల్లలు, ఒక అక్క, 2 అన్నయ్యలు. మా చిన్నాన్నకి పిల్లలు లేరు. మేము, మా నాన్నకి మేము 3. అయితే ఇంకెక్కడ ఆస్తి వీళ్ళిద్దరు మనవాళ్ళకి ఇలా రాసేసాడని చెప్పి, అంటే మా పెదనాన్న వాళ్ళ పిల్లలే మనవడులు, నేను కాదు అని చెప్పేసి రాయించినట్టు వాళ్ళు రాయించేసుకున్నారు అనమాట. రాయించేసుకున్న తర్వాత మా చిన్నాన్న అన్నాడు, నాకు ఇవ్వకపోతే వద్దు, వాళ్ళకి ఇంకా పిల్లలు ఉన్నారు, పెళ్ళిళ్ళు అవ్వలేదు, నా దాంట్లో 2 దాంట్లో సగమైన సరే అడిగి ఇవ్వండి అని చెప్పేసి అంటే అసలు ఒప్పుకోలేదు, ఇవ్వలేదు అనమాట. అంటే అక్కడ మా ఇంటి దగ్గర ఒక ఆవిడకి దేవుడు వాళ్తారంటారు కదా, ఆ టైప్ లో ఒక ఆవిడకి వెంకటేశ్వర స్వామి వాళ్తారనమాట. మా అమ్మ బాగా నమ్ముతుంది ఆమెని. మేము నమ్ముతాం. అవునా? ఆ నమ్మినప్పటి నుంచి ఇంకా అంది చూసారు కదా, ఏమీ లేదు. పెద్దకి పెళ్లి చేసింది, చిన్నకి పెళ్లి చేసింది, ఇప్పుడు మొత్తం అంతా సెటిల్ అయిపోయింది. ఫస్ట్ నుంచి స్టార్ట్ చేశారా మీ జర్నీ? అంటే ఫైనాన్షియల్ గా సో ఏం లేని కాడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేశారు. సో అట్లా అంటే మీ లైఫ్ లో అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక
అయ్యాక ఇన్ఫ్లుయెన్సర్ కాకముందు వేరే డిఫరెంట్ ఉంటది కదా, లైక్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే బయటికి వెళ్ళాక సంథింగ్ ఫ్యాన్స్ రావడం కానీ మెసేజెస్ ఎక్కువ రావడం, సో దీంట్లో బిజీగా ఉంటుంది కదా. సో ఇన్ఫ్లుయెన్సర్ కాకముందు ఎలా ఉండే, ఇన్ఫ్లుయెన్సర్ అయ్యాక మెసేజ్ రిక్వెస్ట్ అవి ఎక్కువ వస్తాయి. అది కాకపోతే ఇన్ఫ్లుయెన్సర్ ఇది ఈ ఫేమ్ రాకముందు ఏంటంటే మా అక్క వాళ్ళ అబ్బాయి స్కూల్లో వెళ్తాను కదా, అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఆయాలు ఉంటారు కదా, అంతకుముందు మామూలు తీసుకునేవారు. మొన్న రీసెంట్కి వెళ్ళిన తర్వాత రీల్స్ చేస్తావు కదా, నేను ఫాలో అవుతాను రీల్స్ బాగుంటాయి అని చెప్పి అప్పటి నుంచి నేను వాడిని ఇప్పుడు స్కూల్కి తీసుకెళ్తానని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయ్యా బాబాయ్, నేను వస్తున్నాడు చూద్దాం అని చెప్పి ఆడి స్పెషల్ ట్రీట్మెంట్ ఉంది ఆడికి. ఒక క్వశ్చన్ అడిగారు గుర్తుందా మీరు ఇన్స్టాగ్రామ్ లో, ఏమని? అబ్బాయిలు ఆంటీ లవర్స్ ఉంటారు, మరి ఆంటీ లవర్ అమ్మాయిలు అంకుల్ లవర్స్ ఉంటారేమో కదా, అదే అందుకే అడిగాను, డౌట్ వచ్చి అడిగాను నేను ఉంటారా మీకు ఎట్లా తెలుసు? అంటే బాయ్స్ లో ఉంటారని చెప్పాను నేను. అలాగే గర్ల్స్ లో కూడా ఉంటారా, ఒకవేళ ఉంటే మీ ఫ్రెండ్స్ లో ఉంటే మీ వాళ్ళకి షేర్ చేయండి అని చెప్పి అన్నాను. అంటే ఇప్పుడు స్పెషల్ ట్రీట్మెంట్ అయితే నడుస్తుంది మీకు. సో బయట ఎవరైనా గుర్తుపడుతున్నారా మాల్స్ కి వెళ్ళినప్పుడు? చేసేది మాల్లో నేను. మాల్స్ లోనేనా? అంటే ఫోటోస్ తీసుకోవడం. సో అంటే నీతో పాటు వర్క్ చేసే స్టాఫ్ ఎలా ఉంటుంది, నిన్ను స్పెషల్ గా చూస్తారా? ఫ్రెండ్సే కదా వాళ్ళు, ఫ్రెండ్స్ ఎలా ఉంటారు మామూలుగానే కదా. చెప్పండి మీ ఫ్రెండ్స్ గురించి చెప్పండి. అంటే ఊర్లో వేరే ఫ్రెండ్స్, ఇక్కడ వేరే ఫ్రెండ్సా? ఊర్లో బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు చెప్పండి, ఒక ఇద్దరు పేరు చెప్పండి మీ బెస్ట్ ఫ్రెండ్స్ పేరు. ఇక్కడైతే అష్రఫ్ అని ఒకడు ఉన్నాడు, ఓకే. ఇంకంతే. ఇక్కడ అష్రఫ్ క్లోజ్, బాగా నాతో వర్క్ చేస్తాడు. అండ్ ఊర్లో అంటే ఉన్నారు అదే నరేంద్ర అని ఒకడు ఉంటాడు, కొంచెం నేను పిలుస్తానండి. సో వాళ్ళు ఏమైనా మిమ్మల్ని డిఫరెంట్ గా చూడడం స్టార్ట్ చేశారా? డిఫరెంట్ ఏమి ఉండదు, ఇన్ఫ్లుయెన్సర్ అవ్వకుండా వీడికి ఏంట్రా ఇలాగా నిల నడుస్తుంది ఆ టైప్ లో మాట్లాడతారు. అంతేనా? ఒకేసారి నేను ఒక టాస్క్ ఇస్తాను, చేస్తారుగా? మీ ఫ్రెండ్ కి కాల్ చేయండి. మీ ఫ్రెండ్ కి కాల్ చేసి, అరే ఇక్కడ ఒక డైరెక్టర్ ఉన్నారు, అలాగే హీరోయిన్ కూడా ఉంది, నన్ను హీరోగా చేయమంటున్నారా, నువ్వేమంటావు చెప్పు అని అడగండి. అండ్ హీరోయిన్ ఎవరు మాట్లాడంటే నేను మాట్లాడతాను, ఓకేనా? ఏదో మాట్లాడతాను. ఇట్స్ ఓకే, మాట్లాడు. కాల్ చేయండి. హలో హలో రే, ఇలా ఒక దగ్గరికి వచ్చాను, ఆడిషన్కి వచ్చాను, ఒక మూవీ ఆడిషన్కి వచ్చాను రా. ఎక్కడే హైదరాబాద్ లోనే. ఒక హీరోయిన్ కూడా సెలెక్ట్ చేశారు, మాట్లాడతారంట నీతోటి. ఓకే, సెట్ అవుతానంట హీరో కింద. ఏం మాట్లాడతావు? భయం వేస్తుందిరా, చేయలేనేమో అని. ఎందుకు? హీరో చెప్పింగా. అదే ఆ హీరోయిన్ క్యారెక్టర్ చేసే అమ్మాయి మీ ఫ్రెండ్ తో మాట్లాడతాను అన్నది. ఇగో మాట్లాడతాను, ఇగో మాట్లాడు. హలో హలో, నరేంద్ర గారు. ఎవరు? హీరోయిన్ మీరేనా మూవీలోని? అవునండి. సో ఇప్పుడు తిన్నది తీసుకోవచ్చు అంటారా హీరో కింద? ఎవరిని? విరాట్. అదే ప్రభునా? తీసుకోండి. మీ మూవీ ఒక 50 days 100 days 100 days ఆడతాయి అంటారా? వెళ్తారు ఖచ్చితంగా. నేను మామూలు యావరేజ్ మినిమం గా చెప్తున్నాను, అది యావరేజ్ గా. ఇంకా ఎక్కువ వెళ్తుందేమో. సో దాంట్లో ఇప్పుడు ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా ఉంది, సో మీరు చేస్తే బాగుంటది. అంటే రెమ్యునరేషన్ కూడా దగ్గర ఒక అంటే ఫుల్ నార్మల్ ఫోన్ పెట్టి అందరూ యాక్ట్ చేయమంటే నేను చేయలేనండి. ఇంకా ఈ టచ్ స్క్రీన్ అంటే వద్దులేండి. ఇంకా సరే అండి, మీ ఇష్టం. మరి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే రికమెండ్ చేయండి. సో ఫుల్ లెంత్ క్యారెక్టర్ కూడా ఉంది ఫ్రెండ్ కి. సో సరే అండి, నేను చేస్తాను. చేస్తారా అండి? అదే ఒక 15 హీరో కింద పెట్టండి ఖచ్చితంగా. ఓకే అండి. మీకు రెమ్యునరేషన్ ఎంత కావాలండి? మాకు అక్కర్లేదండి, నాది కూడా వాడికే ఇచ్చేయండి. నిజమా అండి? నిజమే. సరే అండి, ఒక 15 to 20 lakhs ఇద్దామని నేను అనుకున్నాను. సరే ఇట్స్ ఓకే అండి, మీ ఫ్రెండ్కి ఇచ్చేస్తాను. పర్వాలేదండి, ఇచ్చేయండి. వాడు చూసుకుంటారులేండి పెద్ద హీరో అయిపోయిన తర్వాత. అలా అంటారా? ఇప్పుడే వేరే అమ్మాయితో బయటకు వెళ్ళి వచ్చాడు. అవునా? పర్వాలేదు, ఆడిపోయిన నమ్మకం ఉందండి నాకు, వాడి గురించి తెలిసి నాకు. సరే అండి, ఓకే అండి. ఓకే, నాకు ఏమవ్వాలనుకుంటా నాది వాడిది కలిపి వాడికే ఇచ్చేయండి. సరే ఓకే అండి. సో షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దామంటారు? కొట్టండి, కొబ్బరికాయ అయితే కొడతారు కదా మీరు. పూజ సామాగ్రి, ఊదత్తులు అన్నది అదే మామూలుగా ఏమైనా టైం పెట్టుకుంటారు కదా మొత్తానికి, అలాంటివి. అదే అండి. ఓకే. హీరోయిన్ మీరు కదండి మళ్ళీ. అదే అండి. ఇప్పుడు సో అక్కడ ఫ్రెండ్ క్యారెక్టర్ కూడా చాలా లెంతీ క్యారెక్టర్ కదా, సో మీది కూడా ఇంపార్టెంట్ రోలే. సో మీరు కూడా నేను లేను కదా మూవీలోనే, అదే ఎవరైనా రిఫర్ చేస్తే వాళ్ళకి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అవుతుందేమో. సరే అండి, ఓకే. నేను డేట్ ఫైనల్ చేసి మీకు కాల్ చేస్తాను, ఓకేనా? సరేనండి. ఓకే అండి, థ్యాంక్ యూ. పర్వాలేదండి, మా ఊరు కదా హీరో వస్తుంది, చాలా బాగా వస్తుంది. సరే అండి. సరేనండి. హలో గురు. సరే అయితే సరే పేరు చేస్తాం అనుకున్నాను. బాగా మాట్లాడు.
బాగానే మాట్లాడు. అదే అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇప్పుడు ఆయన నమ్మిందా నమ్మలేదా? నమ్మలేదు. నమ్మలేదు కదా, అందుకే అంత ఫార్మల్ గా మాట్లాడండి. సరే ఓకే, చెప్పండి మీ హ్యాబిట్స్ ఏంటి చెప్పండి. రీల్స్ తీయడం, డ్యూటీకి వెళ్ళడం కాకుండా అంతే. ఇంకా రెగ్యులర్ గా మీరు చేసే పని అంతే. ఇది ఉంటుంది కదా. అసలు మీరు డాన్స్ ఎందుకు చేస్తారు చెప్పండి? నేను ఎప్పుడు ఎందుకు చేశారు? ఎవరైనా చేయమంటే చేసేస్తారా? అంటే చాలా రీల్స్ నార్మల్ రీల్స్ ఉన్నాయి కదా అని చెప్పి డాన్స్ ట్రై చేయండి అంటే ట్రై చేసా కానీ అవ్వలేదు. ట్రై చేశారు. ఇంకా ఉన్నాయి 3-4 వీడియోస్ ఉన్నాయి కానీ పోస్ట్ చేయలేదు, ఇంకా కామెడీ ఉంటాయి. డాన్స్. సో ఇప్పుడు మీరు చెప్పండి, రెగ్యులర్ గా ఈ వీడియోస్ కాకుండా ఆఫీస్ కి వెళ్ళడం కాకుండా ఇంకా మీ హ్యాబిట్స్ ఏంటి ఇవి కాకుండా? వీక్లీ వన్స్ క్రికెట్కి వెళ్తాం మేము. ఓకే, ఆడతారా మంచిగా? ఆడతాను. మా వాళ్ళు అది తెలుస్తుంది, మా వాళ్ళు చూసిన వాళ్ళు మాతో ఆడిన వాళ్ళకి తెలుస్తుంది ఆడతానని. అంటే క్రికెట్ వీక్లీ వన్స్, అది కూడా ఇప్పుడు ఈ లాస్ట్ 2 months నుంచి వెళ్ళట్లేదు నేను. అవునా? ఎందుకంటే అది ఎర్లీ మార్నింగ్ 7 o'clock మేము స్టార్ట్ చేయాలి క్రికెట్ అనేది. అది ఎక్కడ కాదు, సిటీ అవుట్స్కట్స్ 18 kilometers వెళ్ళి గ్రౌండ్ బుక్ చేసుకొని ఓకే. ఆడి రిటర్న్ వచ్చేసరికి 11:30 అవుద్ది. వచ్చి డ్యూటీకి రెడీ వెళ్ళిపోవాలి. మాది 1 to 10 shift ఉంటుంది. ఇప్పుడు మా అక్క వాళ్ళ బాబు వచ్చాడు కదా, స్కూల్లో తీసుకెళ్ళాలి, 8:30కి స్కూల్ తీసుకెళ్ళాలి. ఓకే. సో ఈ డ్యూటీ మొత్తం మీ మీదనే చేసేసారా? పిల్లల్ని తీసుకొని రావడం స్కూల్ నుంచి? 8:30కి స్కూల్ డ్రాప్ చేయాలి, 11:30కి లంచ్ ఇవ్వాలి, మళ్ళీ 3:30కి పికప్ చేసుకోవాలి. ఓకే. మీ స్పెషల్ టాలెంట్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమని చెప్తారు? స్పెషల్ టాలెంట్స్ ఏం లేవండి బాబు. ఉంటాయి కదా కొన్ని, ఉంటాయి. చెప్పండి. తెలియని వాళ్ళతో కూడా మాట్లాడగలను బాగానే. అవునా? సరే. సో నాకు తెలిసి సింగింగ్, డాన్సింగ్ ఇవి కూడా ఏం లేదు. Yeah. సింగింగ్ అది ఓకే ఓకే, నేను ఇప్పుడు ఒకటి చూపిస్తాను. సో సింగింగ్, మీరు ఒకటి వీడియో పెట్టారు సింగింగ్ చేస్తూ, అండ్ దాని తర్వాత కింద క్యాప్షన్ కూడా పెట్టారు, నేను ఇదేదో ఫన్నీగా చేశాను, యాక్చువల్గా అయితే గుడ్ సింగర్ అని. సో పాడండి. అది ఏదో పెట్టాలని పెట్టాను. పర్లేదు పర్లేదు, ఒక పాట పాడండి. వద్దు వద్దు. ఎందుకు పాడారు అసలు ఆ పాట? అట్లా కూడా పాడతారా? అప్పుడే తెలిసింది నాకు కూడా. అంతేనా? సో గుడ్ సింగర్ అన్నారు కదా, ఒక్కసారి పాట పాడితే బాగుంటుందని నా ఫీలింగ్. రాదు నాకు. సరే, ఇంకా కామెంట్స్ ఏమైనా వస్తాయి మీకు రెగ్యులర్ గా? మెయిన్ అయితే వాయిస్ గురించి వస్తుంది. మెయిన్ వాయిస్. ఓకే. డింపుల్స్ వస్తాయి, డింపుల్స్ వస్తాయి, ఓకే. స్మైల్ వస్తుంది. మీకు నచ్చిన కామెంట్ ఏంటి అంటే వ్యూవర్స్ ఇస్తారు కదా, కాంప్లిమెంట్స్ ఇస్తారు కదా కామెంట్ రూపంలో, సో మీకు నచ్చింది ఒకటి అంటే గుర్తుండిపోయేలా? నచ్చిందంటే కొంతమంది ప్రతిదీ పెట్టే మ్యాక్సిమం వచ్చే స్మైల్, డింపులే. నాకు నచ్చేది ఏంటంటే నాకు నా హెయిర్ను ఇవి నచ్చుతాయి నాకు. వాటి గురించి ఎవరైతే బాగా పెడతారో వాళ్ళకి రిప్లై ఇస్తాను నేను. రేపటి నుంచి నేను పెడతా. అది నేను తీసుకుంటూ నచ్చుతుంది. నాలో నాకు నచ్చింది ఏంటంటే నా హెయిర్ నాకు నచ్చుతుంది బాగా. ఎక్కడైనా ఫస్ట్ మూమెంట్ ఉందా మీరు బయటికి వెళ్ళినప్పుడు? అంటే ఇప్పుడు మీరు ఇన్ఫ్లుయెన్సర్ కదా, అలా అనే ఫీలింగ్ కూడా లేదు నాకు. మీరు బయటికి వెళ్ళినప్పుడు ఎవరైనా వచ్చి సెల్ఫీస్ అడిగినప్పుడు కానీ, సో అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? సిగ్గుపడతాను అంతే. సిగ్గుపడతారా? ఒకసారి పడండి. ఇప్పుడు పడుతున్నాను కదా, సిగ్గే. సో ఇవే హ్యాబిట్స్, స్పెషల్ టాలెంట్స్ ఇవేనా? అంతే. సో అభిమానులు అప్పుడప్పుడు మీ చూసాను మీ స్టోరీ, ఒక గతను డ్రాయింగ్ వేసారు, దాని గురించి చెప్పండి. ఏది చూసారు మీరు? అంటే డ్రాయింగ్ చాలా ఉన్నాయి. అవునా? చాలా మంది వేసి పంపించారు. చాలా పంపించారు. నేను మాత్రం స్టోరీ ఒకటే చూసాను, ఎందుకంటే మీరు ఒకరిని మెన్షన్ చేశారు కదా. ఇదా? అదే. ఇది అమ్మాయి అమ్మాయి వేసింది. అప్పుడు ఏంటి నీ ఫీలింగ్? ఇంకా టచ్ లో ఉన్నారా అమ్మాయితో? చాట్ చేస్తుంది, స్నాప్ లో చాట్ చేస్తుంది. నెక్స్ట్ లాస్ట్ మంత్ ఏమో ఇక్కడికి వచ్చింది కూడా కలవడానికి అని చెప్పి మాల్ దగ్గరకు వచ్చింది. ఫస్ట్ టైం అప్పుడు ఇంకా అంటే ఫస్ట్ టైం మీట్ అయిపోదాం అనగానే నాకు భయం వేసింది. నేను డైరెక్ట్ మీట్ అంటున్నారని చెప్పి భయం వేసి కలవలేదు. నేను కలవలేదు. నేను చెప్పలేదు నేను ఎక్కడ చేస్తున్నాను అనేది మ్యాటర్ చెప్పలేదు. ఆ రోజు మాల్ అంతా తిరిగిందని కానీ నీకు కనిపించలేదు. మా వాళ్ళు ఎందుకురా ఇలా ఎక్కడ దూరం నుంచి వచ్చింది, ఆంధ్ర నుంచి వచ్చింది ఆమె. చీట్ చేసినట్టు అనిపించలేదా? అదే అనిపించింది. మా వాళ్ళు అన్నారు ఎక్కడి నుంచి వచ్చింది, కలవాల్సింది కదా అంటే నేను ఆ రోజు ఈవినింగ్ కాల్ చేశాను, కలుద్దాం అని చెప్పి అప్పుడే నిలిపానండి. లేను ఇక్కడ అని చెప్పేస్తాను అన్నది. సరే నెక్స్ట్ డే నేను కలుస్తాను, ఎక్కడ ఉన్నారు చెప్పండి అంటే సరే నేనే వస్తానులేండి మళ్ళీ అక్కడికి అని చెప్పి అన్నది. స్టార్ట్ అయ్యేటప్పుడు వర్షం పడి ఆగిపోయింది. కలవాలని లేదేమో రాసిపెట్టి. వర్షం పడి ఆగిపోయింది. చాట్ చేస్తుంది. సో అంటే ఆమె డ్రాయింగ్ చేసి మీకు పంపించినప్పుడు నెక్స్ట్ మీ ఫీలింగ్ ఏంటి అన్నది? హ్యాపీగా ఫీల్ అయ్యారా? ఒక అమ్మాయి, మళ్ళీ అబ్బాయి కూడా కాదు, అందరు అమ్మాయిలే. ఇదైతే హెయిర్ నాదానిలాగా ఉంది కానీ నాదేనా అనిపించింది నాకు. ఇది ఫేస్ సైడ్ కి కొంచెం అటు డీపీ వేసారు, అభిమానం. సో ఇది డ్రాయింగ్ అదేదో అంటారంట, దాన్ని ఆయిల్ పెయింట్ ఏదో అంటారంట. అది కూడా చూడండి, ఇన్ఫ్లుయెన్సర్ అయితే ఇలాంటి అభిమానులు. ఇంకొక మెయిన్ క్వశ్చన్ ఏంటి తెలుసా, చాలా మంది అంటే సోషల్ మీడియాకి రావడానికి కారణమే వాళ్ళు ఎంతో కొంత డబ్బులు సంపాదించుకుందామని, లేకపోతే ఫేమ్ సంపాదించుకుందామని. సో మీకు ఎంతో కొంత ఫేమ్ ఉంది, బట్ ఎందుకు అవాయిడ్ చేస్తున్నారు ఈ ప్రమోషన్స్ అవి? చెప్పాను కదా, అది
అది వాడడం వల్ల ఇది చేయడం వల్ల ఇంత లాభం వస్తుంది అని చెప్పడం అది బట్ ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ లలో చాలా ఎక్కువ ఇస్తారు కదా, అంటే ఇప్పుడు రెగ్యులర్ అందరూ చేస్తున్నారు, వాళ్ళకి ఏం అదే అవసరం లేదు. అదే చెప్పాలి. అలా అని చెప్పే నేను ఒకరి దగ్గర ఓకే చేస్తానని చెప్పి తీసుకున్నాను నేను. సరే అని చెప్పి అన్నాను. అన్న తర్వాత అది నన్ను అప్రోచ్ అయింది ఏంటంటే ఒక అబ్బాయి, కుర్రోడే, చిన్న కుర్రోడే, నాకంటే చిన్నోడే. నాకు ఇలా నెంబర్ మెసేజ్ పెట్టు బ్రో, నాకు ఎంత వస్తుందంటే నేను సాటిస్ఫైడ్, నాకు రోజుకి ఎంత వస్తే నేను సాటిస్ఫైడ్, ఎంత అవుతాను అంత వస్తుంది, అంత ఇన్కమ్ వస్తుంది నాకు. మొన్నదాకా ఆండ్రాయిడ్ వాడేవాడిని, ఇప్పుడు ఐఫోన్ కొనుక్కున్నాను, మొత్తం అక్క వాళ్ళ అప్పులు తీర్చేసాను, అది ఇది బిల్డింగ్ ఆడుతున్నాను, ఏదో అంటే నాకు తెలుసు కాబట్టి నేను ఓకే అన్నట్టున్నాను. వేరే వాడితే ఇంకా నమ్మేస్తాడు. అవునా బ్రో నేను రియాక్ట్ అయ్యి సరే అని చెప్పి అన్నాను. తర్వాత ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేయి బ్రో, టెలిగ్రామ్ ఛానల్లోకి నీది లింక్ పెట్టి లేకపోతే ఒక వీడియో చెయ్యు, దాంట్లో ఇలా నాకు ఎంత డబ్బులు వచ్చేస్తున్నాయి, నువ్వు ఫస్ట్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయిపోండి అని చెప్పి వీడియో చేయమన్నా. చేయలేదు నేను. స్టోరీ అయితే పెట్టాను, నేను అకౌంట్ క్రియేట్ చేశాను, టెలిగ్రామ్ ఛానల్ క్రియేట్ చేసి స్టోరీ పెట్టాను నేను కావాలని. పెట్టి అందులో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్సనల్గా నాకు మెసేజ్లు పెడుతుంటారు కదా, జాయిన్ అయిన తర్వాత నాకు మెసేజ్ పెట్టారు ఇలా, అంటే అది కలర్ ట్రేడింగ్ అనమాట. అది కలర్ ట్రేడింగ్ అంటే వీళ్ళే చెప్తారు, ఆ యాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే వీళ్ళకి చెప్తారు నెక్స్ట్ ఇది వస్తుంది, ఈ కలర్ వస్తుంది, దీని మీద పెట్టేసుకోండి అని చెప్పి. ఓకే, సో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరు దాంట్లో ఉంటారా? ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఇప్పటికీ చేస్తున్నారు చాలా మంది. సో ఒక టెలిగ్రామ్ గ్రూప్ లో ఇన్ఫ్లుయెన్సర్ వాళ్ళు ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇవి ఫాలోవర్స్ అందరినీ గ్రూప్ లోకి రప్పించి దాంట్లో లింక్ పెడతారు వాళ్ళది. ఆ లింక్ ద్వారా ఎవరైతే జాయిన్ అయ్యి డిపాజిట్ చేస్తారో డిపాజిట్ లో ఒక 40% అమౌంట్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ ఉంది కదా ఆ వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తుంది. అలా వీళ్ళని ఆడిపించాలి వాళ్ళు అంతే. ప్రిడిక్షన్స్ కూడా ఆ యాప్ వాళ్ళే ఇస్తారు. ఫస్ట్ ఒక 100 రూపీస్ 200 రూపీస్ డిపాజిట్ చేశారనుకోండి ఎగ్జాంపుల్, వీళ్ళు చెప్తారు గెలవనిస్తారు కావాలని, ఆ 200కి ఒక 500 అంత ఫస్ట్ వస్తుంది, డబ్బులు వస్తాయి. సో అవే స్క్రీన్ షాట్స్ వీళ్ళకి పెట్టి మోసం చేస్తారా? అది ఉంది చెప్తాను. అదేంటంటే ఫస్ట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగేస్తారు గెలిచేటట్టు. ఆ తర్వాత ఫస్ట్ వచ్చే ఓకే 200 కానీ 500 వచ్చింది నెక్స్ట్ అని చెప్పి వాళ్ళు ఇంకా ఎక్కువ వేయడానికి ట్రై చేస్తారు. ఆ ఎక్కువ వేసినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు చేంజ్ చేసేస్తారు, అక్కడ వచ్చే కలర్ గ్రీన్ అయితే ఇక్కడ రెడ్ చెప్పడమో ఏదో చెప్పి డబ్బులు పోతాయి వీళ్ళవి. అదొకటి. ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా చూపిస్తారు తెలుసా, అదొక డెమో అకౌంట్ ఉంటుంది వాళ్ళకి ఇస్తారు, ఇన్ఫ్లుయెన్సర్కి ఇస్తారు మీకు డెమో అకౌంట్ అని చెప్పి. అదేంటంటే ఏముండదు, దాంట్లో డబ్బులు ఫేకే, అన్ని ఫేకే, గేమ్ ఫేకే, అన్ని ఫేక్. ఆడుతున్నప్పుడు రికార్డ్ చేస్తారు, 2-3 వీడియోలు తీస్తారు. తీసిన తర్వాత వాళ్ళు ఏదైతే వేసినప్పుడు అలా గెలిచినట్టు చూపించి వీడియో ఉంటుంది డెమోలో. ఫస్ట్ టైం ఒక ఫర్ ఎగ్జాంపుల్ 10,000 వేస్తారు, 30,000 వచ్చింది. అది రాదు, ఆ డెమో అకౌంట్ అది వాళ్ళకి ఇస్తారు. ఇలా మీరు మీ దాంట్లో పోస్ట్ చేయండి, కస్టమర్ ఎలా మీ ఫాలోవర్స్ నమ్మించడానికి అని చెప్పి పెడతారనమాట. ఏదైతే గెలిచారో అది మాత్రమే వీళ్ళు పోస్ట్ చేసుకుంటారు. ఆ డెమోలో కూడా ఓడిపోతారు వీళ్ళు, అవి పోస్ట్ చేయరు వీళ్ళు. ఆడతారు ఏదైతే వచ్చిందో అది మాత్రం పోస్ట్ చేసుకుంటారు, అది కూడా ఒరిజినల్ కాదు. అండ్ ఇంకోటి వీడియోలో చూస్తుంటారు ఈ మధ్య డబ్బులు రోడ్డు మీద, అవన్నీ ఫేక్ నోట్స్. ఫేక్ నోట్స్ అవి. తను జైలు కూడా వెళ్ళాడు అనుకుంటా. ఏమో మరి ఎవరి గురించి అంటారో, చాలా మంది అలా చేస్తున్నారు. చాలా, నేను ఒకరినే చూసాను. బైక్ మీద వెళ్తూ రోడ్డు మీద డబ్బులు ఇస్తారు, ఫేక్ నోట్స్ అవి. సో బేసిక్ గా ఒక ఇన్ఫ్లుయెన్సర్ ఎంత సంపాదించవచ్చు అంటే ప్రమోషన్స్ చేస్తే, అంటే వాళ్ళ ఫాలోవర్స్ బట్టి ఉంటారా? ఫాలోవర్స్ బట్టి ఉంటుంది, అసలు అకౌంట్ రీచ్ బట్టి ఉంటుంది. 10K to 15K ఉన్న వాళ్ళకి కూడా వచ్చే అకౌంట్ రీచ్ బట్టే ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. మీకు రీచ్ బాగుంటుంది, ఫాలోవర్స్ చాలా తక్కువ ఉన్నా కానీ రీచ్ ఉంటుంది, వస్తున్నాయి, అందుకే చేయట్లేదు నేను. నెక్స్ట్ ఇంకోటి రీసెంట్ గా మొన్న రాఖీకి ముందు శారీ ప్రమోషన్స్ వచ్చాయి. శారీ ప్రమోషన్ నేనేం చేస్తాను, నీకు కట్టుకోవాలి. మీ అక్క వాళ్ళతో చేపించవచ్చు కదా. అది మా అక్కకి చెప్పాను, మా అక్కకి అనవసరంగా చెప్పారు, చెప్పేది అయితే చెప్పండి. రిప్లై అవ్వలేదు నేను. వాళ్ళు శారీస్ పంపించారు, ఓకే అని చెప్పేసి అన్నాను. వినిపిద్దాం అని ఏమన్నదో, దొరకదు అనుకుంటున్నాను, చాట్ ఎక్కడ ఉంటుంది. ఎవరన్నారు అంటే ఆ ప్రమోషన్ కి ఇచ్చిన ఆమె. శారీ ప్రమోషన్స్ కదా, ఈవెన్ అట్లా డబ్బులు అదే ఓకే, దాంట్లో తప్పేం లేదు కదా. శారీ ప్రమోషన్ దాంట్లో ఏముందని చెప్పి చేద్దాం అనుకున్నాను నేను, మా అక్కనడి చేద్దాం అనుకున్నాను నేను. అందులో రాఖీ ఒకటి వస్తుంది కదా, గిఫ్ట్ పర్పస్ లేదని చేయొచ్చు ఇచ్చినట్టు అని చెప్పేసి చేద్దాం అనుకున్నాను. ఇంకా అది రాలేదు. అక్క వచ్చింది, అక్క అప్పుడు వేరే ఊర్లో ఉంది. అలా ఎన్ని శారీస్ ఇస్తారు అట్లా ప్రమోషన్ అంటే? ఒక 2-3 ఇస్తారు. 2-3 ఇస్తారా? 2 వచ్చి అంటే అట్ ఏ టైం ఒకేసారి 2 వచ్చాయి శారీ ప్రమోషన్స్. మీ అక్కకి చెప్పారా? చెప్పాను నేను. చెప్తానేమో ఎందుకు చేయలేదు, నాకు శారీ లేని వచ్చేవి కదా, నువ్వు మెసేజ్ పెట్టు రిప్లై ఇవ్వాలికి. ఇప్పుడు ఓపెన్ చేయి, ఎవరెవరికి ఇస్తావు రిప్లై ముందానికి ఇవ్వు. ఏమన్నది వాళ్ళు అంటే ఎవరెవరికంటే మామూలుగా చాట్ చేసుకుంటాను కదా, మామూలుగా అంటే ఎవరెవరితోని
అరే మామూలు మా ఫ్రెండ్స్ వాళ్ళు షేర్ చేసుకుంటారు కదా అలా. సో బేసిక్ గా కామెంట్స్ లలో ఐ లవ్ యూ అని కూడా పెట్టే వాళ్ళు ఉంటారు కదా. సో కామెంట్స్ లలో డైరెక్ట్ గానే కొంతమంది అమ్మాయిలు పెడితే, ఇంకా నార్మల్ గా మీకు ప్రైవేట్ గా ఏమేమి పెడతారు? ప్రైవేట్ గా ఏముంటాయి, ఇంకేముండవు. అమ్మాయి అండ్ దాని గురించే సేమ్ దీని గురించి ఒక రీల్ కూడా చేశాను నేను. ఇన్స్టాగ్రామ్ లో ఉన్నప్పుడు బయట ఉంటారు, నేను బయట అలా లేను కదా, ఇన్స్టాగ్రామ్ ఉన్నట్టు లేను కదా బయట. ఇన్స్టాగ్రామ్ లో ఫిల్టర్స్ అవి ఇవి వేసి అందంగా కనబడతారు, బయట అలా ఉండరు. అండ్ దాంట్లో మంచిగా నటిస్తారు, బయట ఒకలాగా ఉంటారు. అసలు రీల్ కి రియల్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మీరు బయట అతను చూసి నిజంగా మీరు నచ్చితే అప్పుడు వెళ్ళి డైరెక్ట్ ప్రపోజ్ చేయండి, ఎవడేమండు మీరంటే దవడమే కూడా వస్తారు అమ్మాయిలు, అబ్బాయిలు అలాగే చేయరు అని చెప్పి చేశాను. సో ఇప్పుడు మీకు ఒక అమ్మాయి ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? నాకు చేయరండి, చేస్తే చేయరు. చేస్తే ఇప్పుడు లైవ్ లో చేస్తే, ఇప్పుడు మీకు అమ్మాయి లైవ్ లో ప్రపోజ్ చేస్తే మీ ఫీలింగ్ ఏంటి? థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. యాక్చువల్లీ మా ఫ్రెండ్ ఉంది, మీరంటే ఇష్టం, సరే ఇట్స్ ఓకే. సో కమింగ్ టు ద పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మీది ఆంధ్ర కదా, పవన్ కళ్యాణ్ ఫ్యానేనా మీరు? అంటే పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే. సో తను గెలిచాడు కదా, ఫ్యాన్ కాదు, ఇష్టం అంతే. సో డిప్యూటీ సీఎం సార్ అయ్యారు కదా, మీ ఫీలింగ్ ఏంటి దానిపైన? హ్యాపీనా కాదా? హ్యాపీ. మొన్న వెళ్ళారా రీ రిలీజ్ కి గబ్బర్ సింగ్? లేదు, అంటే నా వర్క్ దాన్ని అవ్వదు, టైం సెట్ అవ్వు. అస్సలు సెట్ అవ్వదు. ఇందిరాకి వెళ్ళాను. సో ఇప్పుడు ఏంటి అంటే, మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, ఆంధ్ర నుంచి తెలంగాణకి వచ్చారు కదా, అంటే డిఫరెన్స్ మీ ఊర్లో ఉన్నప్పుడు వాతావరణం ఎలా ఉంటుంది, హైదరాబాద్ లో ఎలా ఉంది అని మీరు అనుకుంటున్నారు? అంటే ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటది కదా మీకు, చెప్పండి. నాకైతే మా ఊరే నచ్చుతుందండి. హైదరాబాద్ నచ్చదు, సిటీ పేరుకే తప్ప నచ్చదు నాకు. అంటే ఇక్కడ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని తప్ప అసలు ఉండను, లేకపోతే ఇక్కడ మాల్లో ఉంటున్నారు మళ్ళీ మీరు. అదేగా చెప్తున్నాను, జాబ్ గురించి ఉండడం తప్ప నాకైతే కాంట్రవర్సీ అయినా పర్లేదు, నాకు నచ్చలేదు. సిటీ కల్చర్ నచ్చలేదా? అదే నచ్చలేదా? ఏం నచ్చలేదు అంటే, నచ్చలేదు అంటే ఒక కాన్సెప్ట్, ఒక ఆస్పెక్ట్ చెప్పండి దాంట్లో ఏం నచ్చలేదు అన్నది. ఏం చెప్తాం, అది ఏది నచ్చదా? నాకు నచ్చదు, సిటీ కంటే నచ్చదు. మూవీస్కి వెళ్తారు. సో ఓకే, చెప్పండి మీ 10th క్లాస్ లవ్ స్టోరీ చెప్పండి నాకు. అది లవ్ స్టోరీ కాదు, అది ఒక షార్ట్ సరిపోదు అన్నారు, 2-3 షార్ట్స్ తీసి పెడితే సరిపోతుంది అన్న. అది అసలు లవ్ స్టోరీ కాదు, మాకు చేస్తుంది. ఆమెకు అసలు నేను లవ్ చేస్తున్న విషయం కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది. ఇట్స్ ఓకే, ఇప్పుడు లవ్ స్టోరీ కదా, చెప్పండి. ఏది నీకు లవ్ స్టోరీనే కాదు, వన్ సైడ్ లవ్ స్టోరీ చెప్పండి. మా స్కూల్ ఏంటంటే బాయ్స్ ని గర్ల్స్ ని ఒక దగ్గర కూర్చునేవారు. బాయ్స్ ఏమో 2nd ఫ్లోర్ అయితే, గర్ల్స్ అందరూ 3rd ఫ్లోర్ అనమాట. దానికి ముందు వరకు ఒక క్లాస్ లో ఉన్న వాళ్ళు కూడా ఫ్లోర్స్ వేరే వేరే అదే చెప్తున్నాను. 6th నుంచి 10th వరకు ప్రతి 6th నుంచి 10th క్లాస్ అమ్మాయిల వాళ్ళది వేరే క్లాస్, అదే వేరే రూమ్స్ అనమాట. 5th ఫ్లోర్ కింద ఏమో బాయ్స్, అసలు చూసుకోవడం కానీ ఏముండదు కదా, బాధపడ్డట్టున్నారు. 10th క్లాస్కి వచ్చేసరికి ఈ ఫిజిక్స్ కి మ్యాథ్స్ కి కంబైన్ క్లాసెస్, ఆ కంబైన్ క్లాసెస్కి వచ్చినప్పుడు చూసిన తర్వాత ఆమెది వేరే ఊరు, స్కూల్ బస్సెస్ అవి ఉంటాయి కదా, చూసిన తర్వాత మా ఊర్లో వాళ్ళ బస్సులో వెళ్ళే అబ్బాయిలు ఉంటారు కదా, టైమింగ్ అది తెలుసుకోవడం, ఏ టైంకి వెళ్తారు అది అని చెప్పి కరెక్ట్గా వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫ్లోర్కి వెళ్ళి పిలిచి తర్వాత మా ఫ్లోర్కి వస్తారు ఈ బస్ డ్రైవర్స్, కండక్టర్స్ ఉంటారు కదా. మా ఫ్లోర్కి రాగానే సార్ని వాష్రూమ్ కానీ ఏదని చెప్పేసి అడిగి వెళ్ళిపోయి డైలీ ఆమె వెళ్ళే టైంకి చూడడం. ఆమె చూసేది కదా, అసలు చూసేది కదా, తెలీదు నేను చూస్తున్నాను. క్రష్ బాయ్ అప్పుడు ఎవడు కొట్టాడు. సరే ఇట్స్ ఓకే. ఇప్పుడు ప్రజెంట్ మీ గర్ల్ ఫ్రెండ్ పేరు చెప్పండి. ప్రెసెంట్ గర్ల్ ఫ్రెండా? ఎవరు లేరు. చూపియాలా నేను? కెమెరా ముందు చూపియాలా? పక్క స్ట్రైట్, పక్కన లేదు స్ట్రైట్. ఓకే చూపిస్తాను. మీరు రెగ్యులర్ గా చాట్ కూడా చేస్తున్నారు కదా, చాట్ చేసిన గర్ల్ ఫ్రెండ్స్ అయిపోయారు. సో లవ్ యూ అని పెట్టిన వాళ్ళు అయితే గర్ల్ ఫ్రెండ్స్ అవుతారు కదా. వాళ్ళు పెడతారు, నేనేమి ఇచ్చాను రిప్లై, అది అవ్వదు, అదే కదా నేను. అవునా? సరే ఇప్పుడైతే గర్ల్ ఫ్రెండ్స్ ఎవరు లేరా? పక్క లేరా? లేరు. 2 years బ్యాక్ ఉండేది, మొబైల్ తనే కొన్నది. ఓ మై గాడ్. మ్యారేజ్ వాళ్ళ బావకి ఇచ్చి మ్యారేజ్ చేశారు. అబ్బాయి బాధపడ్డారా? ఆ టైంలో నాకు జాబ్ అది ఏం లేదు, వచ్చేస్తాను తీసుకెళ్ళిపో ఆ టైప్ అన్నది, కానీ తీసుకెళ్ళి నేను ఏం చేయాలి అంటే. మీలో మళ్ళీ ఎట్లా స్టార్ట్ అయింది? ఇన్స్టా నుంచే, ఇన్స్టాలోనే ఫస్ట్ మెసేజ్ చేసి, అది మా పక్క ఊరు అమ్మాయి. సో ఇన్స్టాలో కాంటాక్ట్ లేదు, రెగ్యులర్ గా మీట్ అవుతుండే వల్ల? రెగ్యులర్ ఏం లేదు, 3 months ఒకసారి అలా అంతే. ఫోన్ కొనిచ్చింది అతనే? ఫోన్ కొనిచ్చింది, నా 25th బర్త్డేకి 25 గిఫ్ట్స్ పంపించింది. మా ఆఫీస్ వాళ్ళందరూ షాక్, ఎవర్రా బాబు అని చెప్పి. మరి అట్లా ఎలా ఏంటి అంటే, మీ వాళ్ళు ఒప్పుకోలేదా, వాళ్ళు ఒప్పుకోలేదా? వాళ్ళు ఒప్పుకోలేదు. మా అమ్మతో మాట్లాడేది, మా అమ్మతో మాట్లాడించేవాడిని. సో రాఖీ పైన ఒక వీడియో తీశారు కదా,
ఏమనిపించి ఆ వీడియో తీశారు? అది జరిగింది కదా నాకు. ఏం జరిగింది? అది మా ఆఫీస్లో రాగి కట్టమంటే ఆ డైలాగ్ ఎవరైనా అబ్బాయిలు రాగి కట్టకండి కట్టకండి అని తప్పించుకుంటూ ఉంటారు. మీరే కావాలని అడిగారా? అడిగాను నేను. అంటే మా వాళ్ళందరూ అమ్మాయి అందరినీ అన్న అంటుంది, నేను అనట్లేదు. మా వాళ్ళందరూ నన్ను వేసుకుంటున్నారు. నిన్ను తప్ప అందరు నన్ను అన్నది అది ఇదని అంటే నాకు ఎందుకు బాబు ఇది ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి రేపు రాగి ఉంది కదా కట్టండి అంటే ఇప్పుడు ఎందుకు కడతాను నీకు February 14 కనిపించు అని చెప్పి అన్నది. సో ఇట్లా పర్సనల్ ఇన్సిడెంట్స్ అవి కూడా నేను తీసేస్తాను. అవునా? సరే, నీకు వచ్చిన కొన్ని బెస్ట్ కామెంట్స్ నేను చదివి వినిపిస్తాను. వాటిపైన అంటే ఆ చదివినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి అనేది మీరు చెప్పండి, ఓకేనా? సో ఫస్ట్ అయితే మీరు ఒక వీడియో చేశారు, గుర్తుందా? చాలా చేశాను. కృష్ణుని గురించి నీకు ఎంతమంది నాకు కూడా ఒకరిని ఇవ్వచ్చు కదా అని. దాని కింద కామెంట్స్ అని ఏమని వచ్చాయి? ఆల్రెడీ పడిపోతే పట్టించుకోవట్లేదు. సో చెప్పండి, వాళ్ళందరూ అట్లా పెట్టినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? కావాలని చేశాను నేను. అది ఆ కామెంట్స్ వస్తాయని తెలిసే చేశాను. మీకు తెలుసు అట్లా ఆ ఉత్సాహం పొందాలనే కదా. కృష్ణాష్టమి కదా, రీచ్ వెళ్తుంది కదా అని చెప్పి చేశాను అది నేను. యాక్చువల్లీ చాలా మంది అనుకుంటున్నారు కృష్ణుని కంటే ఇంకా మీరే పెద్ద కృష్ణుడు అని, అంటే అంతమందిని మెయింటైన్ చేస్తున్నారని. ఏం లేదండి. సో అంటే జనరల్గా అమ్మాయిలు అట్లా పెట్టినప్పుడు నేను ఆల్రెడీ నీకు పడిపోయాను, నువ్వు పట్టించుకోవట్లేదు, మెసేజ్కి రిప్లై ఇవ్వండి ఇట్లా పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చెప్పాను కదా, రియల్కి డిఫరెన్స్ ఉంటుందని. బట్ ఇట్స్ ఓకే, మీరైతే అప్పటికైతే రిప్లై ఇస్తారు కదా, హ్యాపీగా ఫీల్ అవుతారు కదా దానికి. లేదు, దానికి నేను ఒక్కదానికి కూడా రిప్లై అవ్వలేదు చూడండి. అవునా? ఓకే. ఎందుకంటే చెప్తున్నాను కదా, బయట చూస్తే నన్ను గుర్తుపట్టరు. ఎవరో రెగ్యులర్ గా నన్ను ఫాలో అయ్యే వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు ఎవరు అంతలా నన్ను చూసినట్టు గుర్తుపట్టలేదు. అవునా? నిజంగా. ఇప్పుడు మీరు కూడా ఇందాక మీరేనా అని అడిగారు కదా. నాకు ఐ నో యూ, బట్ యా మంచి హెయిర్ స్టైల్ ఉంది, మంచి స్మైల్ ఉంది, ఇంకా కళ్ళు కూడా బాగుంటాయి, ఇంకొంచెం లావుగా అయితే బాగుండేది అని. సో దాంట్లో కొన్ని జీవితాలు అంతే. ఇంకా అసలు లావు అవ్వరా? లాస్ట్ 5 years నుంచి లేవన్నాను నేను. 5 years బ్యాక్ మేము ఇంత ట్రై చేస్తాను తెలుసా బక్కగా అవ్వడానికి. బక్కగా అవ్వచ్చు, లావుగా అవ్వడం చాలా కష్టం. అవ్వచ్చు, ఇక్కడ ఎంత తిన్నా కూడా అవ్వవు మేము. సో ఇంకొక కామెంట్ ఏంటంటే, నీ ఫేస్ చూడగానే ఏదో తెలియని ఆనందం వస్తుంది, సో అంతలా ఏం మాయ చేశావు? ఫిల్టర్ చేశాను. అంతేనా? ఏమో అండి, తెలియదు, పెడతారు కామెంట్స్. ఏదో సంతోషం వస్తుందంట. సో నేను కూడా కొన్ని మీ రీల్స్ నార్మల్ గా పడుకునేటప్పుడు ఏం క్వశ్చన్ అడగాలని ఇట్లా దగ్గర పెట్టుకొని చేసినప్పుడు ఒక డైలాగ్ ఉంటది, ఆ డైలాగ్ వినగానే ఎక్కడో టచ్ అయిపోతుంది. ఈ డైలాగ్ ఏదైనా రెగ్యులర్ గా వాయిస్ బాగుంటది, అన్ని బాగుంటాయి. సో నెక్స్ట్ ఏంటి అంటే, మీరు పెట్టారు కదా కృష్ణ వీడియో, సో దానికి కామెంట్ ఇది, నా దగ్గర ఉన్న గోపికలందరూ నీ ఫ్యాన్స్ అని. గ్రేట్ కాంప్లిమెంట్. సరే, ఫ్యాన్స్ యాక్చువల్లీ ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. నా దగ్గర ఉన్న గోపికలందరూ నీ ఫ్యాన్స్ అంటారు. గర్ల్. అండ్ నెక్స్ట్, మీరు ఇచ్చే ఎక్స్ప్రెషన్ కి చచ్చిపోతారు, ఇక్కడ మళ్ళీ ఐబ్రోస్ తో ఎక్స్ప్రెషన్ ఇచ్చి చంపేస్తున్నారు. తర్వాత ఐ లైక్ యువర్ వాయిస్, ఎందుకంటే ఇది అర్జున్ దాస్ చెప్పాలి, అసలు ఉండదు. ఇప్పుడు లైవ్ లో లేదు, ఉంటది. నేను కాల్లో మాట్లాడినప్పుడు కూడా అర్జున్ దాస్. అదే అంటున్నాను, అంటే మొబైల్ కి తీసుకున్నప్పుడు ఈ మొబైల్ మైక్ వల్ల దాని వల్ల అలా వస్తుందేమో కానీ రియల్ లో అంత రావట్లేదు కదా. ఇప్పుడు వస్తుందా? రావట్లేదు కదా. దానిలో ఎందుకు సేమ్ షార్ప్ వాయిస్, బ్రాడ్ వాయిస్, ఒక అదే అర్థం అవట్లేదు నాకు కూడా. బట్ ఉంటది, గట్టిగా వస్తుంది వాయిస్, బేస్ ఉండదు, అంత బేస్ రాదు నాది. అది. సో ఇంకొక మీ వీడియో కూడా చూపిస్తాను. అడిగారు కదా ఆస్మిస్ క్వశ్చన్ అది. ఈ వీడియో చూసాక ఆ పర్సనాలిటీలో మళ్ళీ డ్యాన్స్, పర్సనాలిటీలో మళ్ళీ డ్యాన్స్ ఎందుకు వేయాలనిపించింది? సాంగ్స్ పాడమంటే పాడేస్తారా? కింద కామెంట్స్ ఏమొస్తాయి అని మీకు తెలీదా ఆ వీడియో చూసాక? సో నాకు బేసిక్గా నచ్చిన విషయం ఏంటంటే, ఎవరు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా, ఎంత చిన్న యూట్యూబర్ అయినా ఏదైనా వీడియో పెడితే దాని కింద నెగిటివ్ పాజిటివ్ రెండు వస్తాయి. మీ దానిలో అసలు మ్యాక్సిమం అసలు అన్ని పాజిటివే, నెగిటివ్ లేనే లేవు. అండ్ ఇంకొకటి, మీరు రీసెంట్గా కోల్కతా కేసు గురించి విన్నారు కదా? యాజ్ ఏ ఇన్ఫ్లుయెన్సర్గా మీకు ఏమనిపించింది? అంటే అసలు ఇంకా మారుతారా లేదా? అంటే మీరు ఏదైనా కంటెంట్ చేసే దాని గురించి ఏమైనా పెడితే ఏమైనా యూజ్ ఉంది అని మీకు అనిపించిందా? అనిపించింది, కానీ నాకు టైం అది లేక నేను చేయట్లేదు. అదొకటి, ప్లస్ ఇంకోటి ఏదో గుడ్ల వల్లు ఏదో అది నాకు తెలియదు అసలు. ఇప్పుడు ఫుల్ మ్యాటర్ నాకు కూడా తెలియదు. ఒక 5-6 మెసేజ్ నాకు పంపించారు, అమ్మాయిలే పంపించారు, దీని మీద ఇలా కంటెంట్ చేయండి అని. పూర్తిగా తెలియదు నేను చేసి
మళ్ళీ వేరే వాళ్ళు కూడా మళ్ళీ అన్నీ రిటర్న్ బట్ ఇప్పుడు న్యూస్ వచ్చింది, దాని గురించి మీరు తెలుసుకొని చేయొచ్చు వీడియోస్, ఎందుకంటే ఇట్ విల్ హెల్ప్ సో మచ్ ఆఫ్ పీపుల్. అదే నాకు అంటే ఇప్పుడు తెలియక ముందు నాకు పెట్టి వీళ్ళందరూ ఏదో ఇన్సిడెంట్ అంటున్నారు. ఏం ఇన్సిడెంట్ నాకు అసలు తెలియదు అసలు దాని సో గురించి. ఆ కాలేజ్ లో సీసీ కెమెరాస్ పెట్టారంట, సో అదే. బాత్రూమ్స్ లో. ఎవరో ఒక అమ్మాయి పొలిటికల్ గా ఉన్న వాళ్ళ అమ్మాయి ఎవరో పెట్టారని చెప్పేసి మీమ్స్ లో చూసాను నేను, న్యూస్ కూడా కాదు. టైమే ఉండదు అసలు. సో మా వ్యూవర్స్ కోసం, అంటే కొత్తగా ఇన్స్టాగ్రామ్ స్టార్ట్ చేయాలి అనుకున్న వాళ్ళకి మంచి రీచ్ రావాలంటే మీ అడ్వైస్ ఏమని ఇస్తారు? అమ్మాయిలకా అబ్బాయిలకా? ఆహా, మీరు ప్రతి దాంట్లో డిఫరెన్షియేషన్ చూస్తారు, అమ్మాయిలు వేరే అబ్బాయిలు వేరే. అమ్మాయిలకైతే ఏం అవసరం లేదు, అమ్మాయిలకంటే మీకు తెలుసు కదా, అబ్బాయిలు చాలా మంచి అనమాట. అమ్మాయి వీడియో అమ్మాయిలు లైక్ కొడుతుంది కదా, అమ్మాయిలు ఎంతమంది స్టార్టింగ్ నుంచే ఎన్ని చేసినా సక్సెస్ కాని వాళ్ళు కూడా ఉంటారు తెలుసా. నార్మల్ గా బేసిక్ లో అందరు ఇన్స్టాగ్రామ్లలో యూట్యూబ్ లో అందరు చెప్తారు కదా, అమ్మాయి అయితే చాలు, ఇలా అంటే చాలు వ్యూస్ వస్తాయి, ఇలా అంటే చాలు వ్యూస్ వస్తాయి. అస్సలు రావాలగా అది ఎట్లా మెయిన్ వస్తాయి? క్లారిటీ వస్తాయి. వీడియో క్వాలిటీ ముందు మెయిన్ ఉండాలి అమ్మాయిల దానికైతే. బట్ వాట్ ఎవర్ కంటెంట్ ఉండాలి కదా, కంటెంట్ ఉండేది. అమ్మాయి అక్కడ కంటెంట్ గా తీసుకుంటారు, అబ్బాయిలు లేదు. అబ్బాయిలు చాలా మంచి అనమాట. అమ్మాయి కనబడితే లైక్ వెళ్ళిపోద్ది, ఆటోమేటిక్ గా లైక్ వెళ్ళిపోద్ది. ఇంకో వాళ్ళ ఫ్రెండ్స్ కి చూపించి ఆనందపడుతూ షేర్ మీరు చేస్తారు. చేస్తారా లైక్? మరి నాకు ఫీడ్ లో వచ్చిన ప్రతిదీ లైక్ ఉంటుంది. నా ఫాలోవర్స్ కూడా నాకు అదే మెసేజ్ పెడుతుంటారు, మాకు వచ్చే వీడియోస్ అన్నిటికీ లైక్ బైక్ రష్ బాన్ వస్తుందండి, ఎందుకని వీడియోలు చూస్తున్నారు, ఎందుకని లైక్లు కొడుతున్నారు మీరు అని చెప్పేసి మెసేజ్ వస్తాయి. సరే, మీరు చెప్పలేదు అసలు మా ఫాలోవర్స్ కి. ఏం చెప్పాలి? అదే స్టార్టింగ్ కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలన్నా యూట్యూబ్ ఛానల్ గురించి అయితే నాకు తెలియదు, కానీ ఇన్స్టా గురించి అయితే బాయ్స్ అయితే ఓన్ కంటెంట్ చేసుకోవడం బెటర్. అలా ఓన్ వాయిస్ కానీ బాయ్స్ వాయిస్ అంటే ఆల్రెడీ మ్యూజిక్ కానీ అలా చేస్తే ప్రజెంట్ అయితే రీచ్ రాదు, కష్టం. ఓన్ గా కంటెంట్ మా వాడు అక్కడ ఇప్పుడు నాతో అంటే ఓన్ కంటెంట్ అంటే ఇన్ ద సెన్స్ అంటే ఇట్లా ఓన్ వాయిస్ సేమ్ ఇంకా ఓన్ బ్లాగ్స్ టైప్స్ కానీ ఓకే. బయట జరిగే మీకు కూడా చాలా మెసేజెస్ వస్తాయి కదా, మీ ఓన్ వాయిస్ తోనే చేయండి, సాంగ్స్ చేయకండి. వస్తున్నాయి అవి కూడా. ఇంకా అది కూడా నేను చూసుకుంటాను కదా, నా ఓన్ వాయిస్ తో మాట్లాడిన వాటికి షేర్స్ ఏవి ఉంటాయి, వ్యూస్ ఏవి ఎక్కువ ఉంటాయి. నార్మల్ మ్యూజిక్ వాటికి రావు. బట్ నాకేంటంటే మ్యూజిక్ రీల్స్ చేయడం నాకు ఇష్టం. అవునా? యాక్చువల్గా మీరు దీనిలో యాక్టింగ్ కూడా చక్కగా చేయరు, ఓన్లీ మీ ఓన్ డైలాగ్స్ చెప్పడానికి ఎక్కువ. నేను యాక్టింగ్ కూడా చేస్తాను, యాక్టింగ్ కూడా చూడలేదండి, చాలా తక్కువ చేస్తారు. మాక్సిమం మీ ఓన్ డైలాగ్స్ అండ్ మీ ఫాలోవర్స్ కూడా మీ ఓన్ డైలాగ్స్ వింటారు కదా. ఓన్ గానే చేయండి అని చెప్తాను. సో కొత్తగా ఏదైనా అంటే యూట్యూబ్ స్టార్ట్ చేసి షార్ట్ ఫిలిమ్స్ అలా వెబ్ సిరీస్ ఏమైనా స్టార్ట్ చేయొచ్చు కదా. టైం లేదు, టైం సరిపోతుంది. బట్ లైక్ ఏంటి అంటే ఒకసారి స్టార్ట్ చేస్తే క్లిక్ అయితే ఇంకా బాగుంటుంది తెలుసు నాకు కూడా. సో థ్యాంక్ యూ ప్రభు గారు మా జరాజమన్ ఛానల్కి వచ్చినందుకు. అండ్ మా ప్రేక్షకులు కూడా చాలా హ్యాపీ మీ ఇంటర్వ్యూ చేశాక.